అన్నం పప్పులోకి ఏం లేదా? అయితే ఇది ట్రై చేయండి. ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు రెగ్యులర్గా చేసే పప్పు అవే చేస్తున్నారా? మీకు తినడానికి ఇబ్బంది అవుతుంటే చూసేయండి. ఇదైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, ఈజీగా విత్-ఇన్ 10 minutesలో అయిపోతుంది. మనమైతే చూసేద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం స్టఫ్డ్ మిర్చి అయితే చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 స్పూన్, శనగపప్పు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, మినప్పప్పు 1.5 స్పూన్. ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ అయితే మనం చేసేసుకోవాలి. లాస్ట్లో మనం నువ్వులు యాడ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దాన్ని చల్లారించిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పటికైతే మసాలా అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ మనమైతే బజ్జీలకి మిర్చి ఇవ్వనంటే బయట మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతాయి. అవి తెచ్చుకొని మనం ఫస్ట్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత దాని మధ్యలో కట్ చేసేసి దాంట్లో ఉన్న విత్తనాలు తీయాలి. మీకు కారం వద్దు అని అనుకుంటే విత్తనాలు తీసేయాలి. లేదు మేము స్పైసీగా తింటాము అంటే అలానే పెట్టేసి దాని లోపలైతే మనం స్టఫ్ చేయాలి. ఇంకా ఇలానే మొత్తం ప్రాసెస్ అంతా చేసేసేయాలి. మీరు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. డైలీ వ్లాగ్స్ వస్తాయి, నెక్స్ట్ రీల్స్, నెక్స్ట్ ఇలా వంటలు అవన్నీ అయితే మీరైతే నా ఛానల్లో చూసేయచ్చు. ఇలానే నేను కట్ చేసినటువన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఫస్ట్ డ్రై రోస్ట్ చేసినదంతా మిక్సీ పట్టేసిన తర్వాత మన మిర్చిలోకి స్టఫింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో అయితే ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనమైతే స్టఫ్డ్ బజ్జీస్ అయితే దాంట్లో ప్లేస్ చేయాలన్నమాట. అలా పెట్టేసి ఒక 2 to 3 minutes ఆర్ 4 minutes పెట్టేస్తే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండాలి. దాని తర్వాత టర్న్ అవుట్ అయితే చేసేసేయాలి. ఇలానే మనం మొత్తం బజ్జీస్ని అన్నీ అట్లనే చేయాలి. తర్వాత ఒక 2 minutesకి ఒకసారి అట్లా ఫ్లిప్ అయితే చేసేయాలి దానిని. నెక్స్ట్ ఓవర్ కుక్ కాకుండా చూసుకోండి. అలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా ఏదైతే ఉందో అది మనకు కావాలంటే దాంట్లో అయితే వేసేసుకొని దాన్ని కూడా ఒక 2 minutes అంతే, 1 or 2 minutes కుక్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ అయితే చేసేయాలి. ఇలానే ఇంకా మనమైతే వడ్డించుకోవచ్చు. ఇది నా ఎమ్మి ఫేవరెట్ స్టఫ్డ్ మిర్చి అయితే రెడీ అయిపోయింది. ఇది నాకే కాదు మీకు కూడా ఫేవరెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ లాస్ట్ చపాతీస్కి ఇలా ఏ దానికైనా సెట్ అవుతుంది, లేదు స్నాక్స్గా కూడా సెట్ అవుతుంది. నేనైతే ఈరోజు టమాటో కర్రీ ప్లస్ మిర్చి నేను చేసిన స్టఫ్డ్ మిర్చితో అయితే ఎంజాయ్ చేయబోతున్నా. ఇలానే మీరు కూడా చేసేసుకొని ఎంజాయ్గా తినేసేయండి. ఈ వీడియో అయితే ఇంతే. నాకైతే టేస్ట్ సూపర్గా నచ్చింది. ఇంకా రెగ్యులర్గానే మా ఇంట్లో ఉంటుంది. మీకు కూడా చెప్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా అనేది నేను చూపిస్తున్న వీడియో అయితే చూడండి. నేను చింపితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఏం లేదు ఈజీగా ఎవరైనా తినచ్చు. అసలు స్పైసీ ఉండదు. నాకైతే ఓవరాల్గా సూపర్గా నచ్చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.